హాయ్ అందరికీ. ఈరోజు నేను పనగంటాకు తాలింపు చేశాను. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు కూడా అయిపోతుంది. క్యారీ బాక్స్కి అలా చేయాలనుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. పనగంటాకు హెల్త్కి అయితే చాలా మంచిది. కంటి చూపుకి అలాగే ఐరన్ తక్కువ ఉన్నా కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వర్షాకాలం కదా, ఇది ఎక్కడ చూసినా దొరుకుతుంది. నార్మల్గా ఎప్పుడు ఉంటుంది, కానీ ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్గా ఎక్కువగా దొరుకుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక కడాయి తీసుకున్నాను. అందులో 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ మరీ ఎక్కువ పట్టదు ఆకుకూరలకి. కొద్దిగా ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చినిగిపప్పు ఒక 2 స్పూన్స్ ఉంటుంది. ఇది కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రైకి. అలాగే ఇక్కడ ఆనియన్స్ నేను ఒక 2 తీసుకున్నాను, మీడియం సైజు. వాటిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. ఆకుకూరకి ఏదైనా ఫ్రై చేసేటప్పుడు మనం ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఆనియన్స్కి. ఇవన్నీ ఒకసారి కలుపుతూ ఒక 5 నిమిషాలు ఫ్రై చేయండి చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. ఎండుమిర్చి ఒక 2 ఈ విధంగా సన్నగా తుంచుకొని వేసుకోండి, సరిపోతుంది. మనం లాస్ట్లో ఆకుకూరకి కొద్దిగా కారం వేస్తాం కాబట్టి ఇది సరిపోతుంది. ఇవన్నీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పనగంటాకు నేను ఒక 2 కట్టలు తీసుకున్నాను. పనగంటాకు ఆకులు అలాగే లేతల కాడల వరకే కట్ చేసుకోవాలి, మొత్తం వేయకూడదు. ఇవంతా ఒకసారి కలుపుకోవాలి, ఆనియన్స్ ఈ ఆకు మొత్తం కలిసే విధంగా. ఇక్కడ నేను సాల్ట్ ఇప్పుడే వేయను. ఆకు ఎప్పుడైతే 50% ఉడుకుతుందో తర్వాత సాల్ట్ యాడ్ చేస్తాను, ముందే అయితే వేయను నేను. నార్మల్గా ఆకుకూరలకు చాలా తక్కువ పడుతుంది సాల్ట్. ఇక్కడ నేను మూత క్లోజ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అప్పుడు అది ఆకులో ఉండే నీరంతా వస్తుంది. మనం హై ఫ్లేమ్లో పెట్టినామంటే అవంతా మాడిపోతుంది. నార్మల్గా ఆకుకూరలు ఏదైనా సరే మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేనైతే అసలు వాటర్ అనేది యాడ్ చేయలేదు. ఇది కొద్దిగా ఫ్రై అయిపోయింది కాబట్టి నేను 1 స్పూన్ వరకు సాల్ట్ తీసుకుంటున్నాను. ఆకుకూరలకి ఎక్కువగా సాల్ట్ పట్టదు. మీరు వేసేటప్పుడు కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి. కొన్ని ఆకుకూరలు అయితే పులుపు కూడా ఉంటుంది. పప్పులో అలా వేసినప్పుడు చింతపండు అది తక్కువ వేసుకోవాలి. పనగంటాకుతో పప్పు కూడా చేస్తారు, చాలా బాగుంటుంది. ఈసారి నేను చేసినప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, వాటర్ అనేది ఎన్ని వచ్చేసాయి అసలు. ఆ నీళ్ళతోని ఇది బాగా ఉడికిపోవాలి, అస్సలు నీళ్ళు వేయకూడదు. నేను ఇక్కడ మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత క్లోజ్ చేసుకొని ఉడికించాను ఆకుని. ఎప్పుడైనా సరే ఆకు ఆవిరిలోనే ఉడకాలి. ఫస్ట్ ఉడకపెట్టేసి నీళ్ళు వంచేసి తర్వాత తాలింపు చేయకూడదు. అలా చేయడం వల్ల అసలు మనం తిన్నా కూడా ఏం లాభం ఉండదు. ఈ విధంగా ట్రై చేయండి, ఎక్కువ టైం కూడా పట్టదు. చూసారు కదా, మొత్తం అసలు నీరు అనేది ఎక్కడ లేదు. ఏదైనా ఆకుకూరలు చేసేటప్పుడు అది బాగా కడగండి ఆకుని 1-2 సార్లుగా, మట్టి అనేది ఉంటుంది కదా, అందుకనేసి. ఇక్కడ నేను 1.5 స్పూన్ కారం తీసుకున్నాను. ఆల్రెడీ మనం ఎండుమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా సరిపోతుంది. ఎప్పుడైనా సరే తాలింపులు ఇదనే కాదు, ఏదైనా కొద్దిగా కారం తక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇది ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. చూసారు కదా, బాగా పొడిగా వచ్చింది. కొందరైతే ముద్దగా వస్తుంది ఆకుకూరలు తాలింపు చేస్తే అంటారు. అస్సలు ఏమి ఉండదు. ఈ విధంగా ఆవిరిలో ఫ్రై చేయండి, ముద్దగా అయితే ఏం రాదు, పొడిగా వస్తుంది. ఇంట్లో పప్పు లేదా సాంబార్ చేసినప్పుడు ఈ తాలింపు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను శనగింజల పొడి ఒక 4 స్పూన్స్ తీసుకున్నాను. ఈ పొడిలో నేను సాల్ట్ కానీ కారం కానీ ఏమీ వేయలేదు. శనగింజలు ఫ్రై చేసుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు తెల్లగడ్డ ఒక 5-6 పాయలు వేసుకుంటాను, సరిపోతుంది. నేను పొడిలోనే తెల్లగడ్డ వేసి మిక్సీ పడతాను కాబట్టి నేను ఆనియన్స్ వేసేటప్పుడు అక్కడ తెల్లగడ్డ అసలు వాడను. మనము శనగింజల పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు అడుగు అంటకుండా ఉంటుంది. ఈ విధంగా చూసారు కదా, అసలు ఎక్కడ అడుగు అంటలేదు. దీన్ని ఎక్కువగా నేనైతే క్యారీ చేసేటప్పుడు అలాగే సాంబారు పప్పు చేసేటప్పుడు ఇది ట్రై చేస్తాను. కాంబినేషన్ అయితే బాగుంటుంది. ఒక్కొక్కసారి క్యారీకి అన్నంతో ఇది కలిపి పెట్టేస్తాను ఏం లేకుండానే.
మీరు కూడా ఎప్పుడైనా క్యారీ చేసినప్పుడు ఇది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది పిల్లలకి. మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి.